నమస్తే అండి, నేను మీ స్వాతి. వంట చేసి చూద్దాం ఛానల్కి స్వాగతం. అప్పట్లో కట్టెల పొయ్యి లేదా బొగ్గుల మీద కాల్చి చేసిన వంకాయ భర్తం రుచి గుర్తుందా అండి? ఈ రోజుల్లో మనకు ఆ బొగ్గులు కట్టెల పొయ్యిలు ఎక్కడున్నాయిలే, ఆ రుచి ఇక రాదు అని అనుకుంటున్నారా? అయితే పొరపాటే. మన దగ్గర బొగ్గులు లేకపోతే ఏంటండి, మనం డైలీ ఇంట్లో చేసే మూకుట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అదే కట్టెల పొయ్యి మీద కమ్మటి పొగ వాసన, సేమ్ టేస్ట్ వచ్చేలా ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా టమాటాలను వంకాయలను తీసుకోవాలి. మీ దగ్గర ఏ సైజులో ఉంటే అవి తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించినట్టు కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగానే కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టు టమాటాలను ఇలా 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే పొట్టు తీసేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. మూత పెట్టేసి ఒక 3 to 4 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు 3 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఎందుకంటే అన్ని వైపులా మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ముందే వేసుకోవడం మర్చిపోయానండి, అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను. మీకు వీలైతే ముందుగానే వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యే వరకు అలానే ఉండనివ్వాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లగవ్వాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లగైన తర్వాత మీద పొట్టు వస్తుంది కదా, అది తీసేయాలి. అది ఉంటే మనకు టేస్ట్ అనేది సరిగ్గా రాదు. సో ఆ పొట్టు అనేది తీసేసుకోవాలి. మొత్తం ఇలా తీసేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి మొత్తం వేసేసుకొని ఒక స్పూన్ తీసుకొని దీన్నంతా మంచిగా మెదుపుకోవాలి. ఇలా మంచిగా మెదుపుకున్నారనుకోండి మనకు ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇది వేసుకొని ఒకసారి మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి పోపు పెట్టేసుకోవాలి. ఇవన్నిటిని మంచిగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాము. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇది ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటే మన వంకాయ భర్తం అనేది రెడీ అయిపోతుంది. ఇలా చేసుకున్నారనుకోండి చపాతీ, రోటీ, రైస్ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.